60 డేస్ తర్వాత నేనేం చేస్తా, 90 డేస్ తర్వాత నేనేం చేస్తా అని ఆలోచన ఉంది మనకి. ఎన్ని అపజయాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం దాన్ని పట్టుకుని దాన్ని చివరి దాకా చూడాలి. ద జర్నీ ఫ్రమ్ వన్ ఫెయిల్యూర్ టు అదర్ ఫెయిల్యూర్ వితౌట్ లాస్ ఆఫ్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ఈజ్ కాల్డ్ సక్సెస్ అంటాడు. ఒక ఓటమి నుంచి ఇంకో ఓటమికి చెక్కు చెదరని చిరునవ్వుతో చేసే ప్రయాణాన్ని విజయం అని చెప్తాడు. నీతో నాతో ఎవడు ఉంటాడు. అద్దం ముందు నుంచుని మనతో మనం చెప్పుకోవాలి, నేనున్నానని, నీకేం కాదని అని చెప్పాలి. మనతో మనం చెప్పాలి, ఎవ్వడు రాడు. ఒక చిన్న లోపం ఉంటే మనం భయపడాలా? ద జర్నీ ఫ్రమ్ అన్నోన్ టు నోన్, ద జర్నీ ఫ్రమ్ నోన్ టు అన్నోన్ ఈజ్ వాట్ లెర్నింగ్ ఈజ్. ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆలోచించండి. 5 ఏళ్ల తర్వాత నేనేం చేస్తానో ఆలోచించండి. నీ జీవితం కదా నీకు తెలిస్తే నువ్వు ఫ్యూచర్ గురి మీద ఫోకస్ చేస్తావు. రేపు ఎలా ఉంటుంది అని నువ్వు ఆలోచించగలిగితే రేపు నీ కళ్ళకు కనిపిస్తుంది. సినిమాల్లో సారు అంతేగా అంటారు, కానీ స్టేజ్ మీద మాత్రం అంతే కాదు ఎంతో ఉంది అని చెప్తారు మనకి. అలా మనకి అంతేగా అని సినిమాల్లో మనకి అంతే అనిపించే ప్రదీప్ గారు స్టేజ్ మీద ఎంతో ఉందని చెప్పడానికి స్టేజ్ మీదకి వస్తున్నారు. సార్ని సాధారణంగా స్టేజ్ మీదకి తీసుకురావాలని ఇంపాక్ట్ ప్రతినిధులను కోరుతున్నాను. గట్టిగా కరతాళధ్వనులు. థ్యాంక్ యూ సార్. మా గురించి హైదరాబాద్ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి వచ్చారు, కష్టపడి మా గురించి, మా స్టూడెంట్స్ గురించి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ మీకు ఓవర్ టు యూ సార్, ప్లీజ్. గుడ్ మార్నింగ్. నీ కరీంనగర్ అంటే పవర్ అనుకున్నా, కరీంనగర్ అంటే తుస్సు అనుకోలే. ఫస్ట్ ఓన్లీ బాయ్స్ పవర్, ఓన్లీ బాయ్స్. గుడ్ మార్నింగ్. నౌ ద రియల్ పవర్, గర్ల్ పవర్. గుడ్ మార్నింగ్. వాళ్ళే బెటర్గా ఉన్నారు కదా మీకంటే. ఇప్పుడు అందరం ఆల్ టుగెదర్ గుడ్ మార్నింగ్. వండర్ఫుల్. వాట్ అన్ అకేషన్, వాట్ ఎ స్టేజ్, వాట్ ఎ ప్రివిలేజ్. ఇంత అద్భుతంగా ఇంతమంది యువకులకి జీవితానికి దశ దిశ రెండు కూడా కల్పిస్తున్న ఇంపాక్ట్ ఫౌండేషన్కి ఫౌండర్ గంపా నాగేశ్వరరావుకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మనకున్న అంతేగా అనే వాళ్ళందరికీ జీవితంలో అంతేగా ప్రాప్తి వస్తూ, ఇంట్లో అదే అవుతుంది, జాగ్రత్త. మనకున్న తెలివితేటల్ని కేవలం పక్కవాడిని మోసం చేయడానికి మాత్రమే వాడుకుంటున్న ఈ టైంలో తమ తెలివితేటల్ని ఛానలైజ్ చేసి మీ అందరి భవిష్యత్తు కోసం ఇక్కడికి విచ్చేస్తున్న ఇంపాక్ట్ స్పీకర్స్ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోకుండా సొంత లాభం కొంత మాని పొరుగువాడికి పాటపడడానికి ఈ ఇంపాక్ట్ వాలంటీర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. వీలైతే మీరు కూడా ఇంపాక్ట్లో జాయిన్ అవ్వండి. మీ జీవితాలకి ఒక జీపీఎస్ని మీరే క్రియేట్ చేసుకోండి. నేను ఇక్కడికి వచ్చే ముందర నేను ఆలోచించాను, ఒక ఎడారిలో మనం ఉన్నాం అనుకోండి. ఒక ఎడారిలో మనకి వాటర్ లేదు, ఏం లేదు. ఒక రోజు అయిపోయింది, రోజున్నర అయిపోయింది, దాహం వేస్తూ ఉంటుంది, నాలిక పిడచగడుతూ ఉంటుంది. అక్కడ బంగారం ఉన్నా ఏమున్నా మనకి ధ్యాస ఉండదు, ఒక్కదాని మీదే ధ్యాస ఉంటుంది. అదేంటంటే వాటరే కావాలి. నాలిక ఎండిపోతుంది, నీళ్లు దొరకల, బురదలో నీళ్లు, కొంచెం బురదతో ఉన్న నీళ్లు దొరికాయి. ఆ ఇసుకను పిండి ఆ బురదలోంచి 2 చుక్కలైన గొంతులో పోసుకుంటాం మనం. ఎస్ ఆర్ నో? దాహం అక్కడ పర్పస్. ఎప్పుడైతే మీకు మీ మీద ఫోకస్ ఉంటుందో, మీ జీవితానికి ఒక లక్ష్యం, ఒక గమ్యం, ఒక గోల్, ఒక పర్పస్, ఒక కారణం ఉంటుందో అప్పుడు మనం దాని మించి దృష్టి మలచం. ఎదురుగా బంగారాలున్నా, ఎడారంతా ఒంటెలున్నా, అందాలున్నా, గొంతులో దాహం ఉంటే దాహాన్ని ఎలా చూస్తామో అలా జీవితంలో విజయం, లక్ష్యం, ఈ 2 పదాలని మనం అలా చూసి తీరాల్సిందే. ఇంకేం లేదు అక్కడ. ఇక్కడికి నేను రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం అవసరం అంటే నా అవసరం ఇక్కడ ఉంది కాబట్టి నేను వచ్చాను. నాకు అవసరమై కాదు, నా అవసరం ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. రెండో కారణం
అవకాశం. ఎంత పెద్దవాడినైనా ఇంతమంది యువకులతో మనసు విప్పి మాట్లాడటం, ఈ వీడియో రికార్డ్ చేసి రేపు ఇంపాక్ట్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే నా వీడియోస్ చూసినట్టు కొన్ని లక్షల మంది, కోట్ల మంది చూసే అవకాశం ఉంది. అవకాశం కోసం నేను ఇక్కడికి వచ్చాను. మూడోది ఆనందం. ఇక్కడికి రావటం అనేది నాకు ఆనందం వస్తుంది. మీరందరూ అనుకుంటున్నారేమో మిమ్మల్ని ఉద్ధరించడానికి నేను వచ్చానని. కాదు, ఇది నాకు ఇష్టం కాబట్టి నేను ఇక్కడికి వచ్చా. ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇంటికి వెళ్ళాలి, మా ఆవిడ నన్ను అడగాలి, ఎలా అయిందండి మీ క్లాసు సెషను అని అడగాలి. నేను సూపర్ సరస్ అనాలి, తను మీకేంటండి అనాలి. అది కదా జీవితం, దానికోసం కదా మనం బతకాలి. సో థర్డ్ రీజను ఇది నాకు ఆనందం. ఫోర్త్ రీజను ఇది నాకు ఆశయం. నాకు ఆశయం. ఎవరో అడిగారు, మీ జీవితాశయం ఏంటి అని అడిగారు. 25,000 మంది ప్రదీపుల్ని తయారు చేయటమే నా జీవితాశయం అన్నా. ఇక్కడ నేను గొప్ప అని చెప్పట్లేదు. నేను ఇప్పటిదాకా కనీసం 20 లక్షల మంది మీలాంటి వాళ్ళతో ప్రత్యక్షంగా, కొన్ని కోట్ల మందితో పరోక్షంగా మాట్లాడుంటాను నేను. మీలో కూడా అలా తయారైతే 140 కోట్ల మంది ఉన్న భారతీయుల్లో మన అందరం కలిస్తే కొత్త సమాజం వస్తుంది. నవ సమాజ నిర్మూలం మీ వల్లే అవుతుంది, మా వల్ల కాదు. మేము సన్సెట్స్, మీరు సన్ రైజెస్. మీరందరూ సన్ రైజెస్. మీరు సూర్యోదయాలతో సమానం, మేము సూర్యాస్తమం. ఇవాళ కాదు 10 ఏళ్లకి డాన్లోకి వెళ్ళిపోవాల్సిన వాళ్ళం మేము. 25 లక్షల మంది, 25 కోట్ల మంది ఈ భారతావనిలో రేడు స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ ఉన్నారు. 25 కోట్ల మంది ఉన్నారు స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ. వీళ్ళల్లో 5 ఏళ్ల తర్వాత కొందరు, 10 ఏళ్ల తర్వాత కొందరు, 15 ఏళ్ల తర్వాత కొందరు భావి భారత ఓటర్లుగా వస్తున్నారు. అంటే ఈ దేశం యొక్క దశ దిశ రెండు నిర్ధారించేది ఈ 25 కోట్ల మంది చేతుల్లోనే ఉంది. మరి వాళ్ళు మంచివాళ్ళైతే తప్ప మనకి ఈరోజు జరుగుతున్న పరిస్థితులు మారవు. పక్కవాడిని మోసం చేయటం, కులం, మతం, ఆడ మగ, అసలు ఆడపిల్ల మగపిల్లల తేడా ఏంటి? ఒక్కసారి మీరు రేపు పొద్దున ఐటీ కంపెనీలోనో ప్రపంచంలో ఎక్కడికి వెళ్తే అందరూ సమానమైనప్పుడు, అలాంటప్పుడు ఈ వాతావరణంలో ఒక 9 ఏళ్ల పిల్లవాడు, 9వ క్లాస్ చదువుతున్న పిల్లవాడు ఎల్కేజీ చదువుతున్న పిల్ల మీద, యూకేజీ చదువుతున్న పిల్ల మీద అత్యాచారం చేస్తున్నాడంటే నేరం వాడిదా, వాడి చుట్టూ ఉన్న సమాజందా? మనందరిది బాధ్యత, మనందరిది బాధ్యత. అలాంటిది మనకున్న గుడ్ కాంటెంట్, బ్యాడ్ కాంటెంట్ అనేది సోషల్ మీడియాలో ఎంత ప్రబలంగా తయారైందంటే మనం అందరం దాన్ని ఎంకరేజ్ చేస్తుంటే దానివల్ల కొన్ని లక్షల మంది జీవితాలు పాడవుతున్నాయి. ఈ రోజు నుంచి మనం ఏం ప్రమాణం తీసుకోవాలంటే, ఫస్ట్ది నేను బ్యాడ్ కాంటెంట్ చూడను. ప్రాణం పోయినా సరే నేను చెత్త వీడియోలు, చెత్త మాటలు, పనికిరాని సోదులు మనం చూడకూడదు. శాంతికి ఎంతమంది మొగుళ్ళుంటే మీకెందుకు, దువ్వాడికి ఎంతమంది దువ్వెన్లుంటే మనకెందుకు, వాడెవరో ఇంకోళ్ళు ఎవరితో వేణుస్వామికి ఏమవుతుంటే మనకెందుకు? మనకు కావాల్సింది మన జీవితం, మనకు కావాల్సింది మన లక్ష్యం. గుడ్ కాంటెంట్ని మాత్రమే మేము చూస్తాం అని మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. వీ షుడ్ ఓన్లీ మేక్ గుడ్ కాంటెంట్. నేను ఇలా స్టేజ్ మీద మాట్లాడిన ఒక వీడియో పిఎంసి ఛానల్ వాళ్ళు పెడితే ఇప్పటిదాకా 1,30,00,000 మంది చూశారు. 1,30,00,000 మంది చూశారు. అప్పుడు నాకు అనిపించింది నా గొప్పతనానికి నేను చెప్పట్లా, జీవితంలో అన్నీ చూసేసిన వాడిని. ఈరోజు కొత్తగా నాకేమి బయోడేటాలు అక్కర్లా, చప్పట్లక్కర్లా. నాకు అప్పుడు ఏమనిపించింది అంటే, మంచి చెప్తే వినేవాళ్ళు ఉన్నారు అనిపించింది. మంచి చెప్తే వినేవాళ్ళు ఉన్నారు. ఆ కాంటెంట్లో అల్లు అర్జున్ డ్యాన్స్ లేదు, సమంత డ్యాన్స్ లేదు, బిగ్ బాస్ ఇంక్విజిటివ్నెస్ లేదు, జబర్దస్త్ వెకిలి కామెడీ లేదు. కానీ అది 1,30,00,000 మంది చూశారు. ఇంకా ఎక్కువ మంది చూసిన వీడియోస్ ఇంకా కూడా ఉండొచ్చు, నేను కాదనంటలా. ఇవాల్టి నుంచి మనం మంచి మాత్రమే చేయాలి. వీ నీడ్ టు బి గుడ్ పీపుల్. మంచి ఈజ్ ద మోస్ట్ కంటేజియస్ థింగ్ ఆన్ ది ఎర్త్. మోస్ట్ కంటేజియస్. అంతకంటే ఆనందకరమైంది మనం ఇంకోటికి ఇచ్చే గిఫ్ట్ లేదు. మనం ఎప్పుడైతే మన లోపల మంచి ఉంటుందో అప్పుడు ఆటోమేటికలీ మనం మంచి వాళ్ళ కింద వస్తాం. తప్పులు ప్రతి ఒక్కళ్ళు అవుతాయి. చిన్నప్పుడు తెలియకుండా మట్టిలో చేయబెట్టి ఆడతాం, పెద్దయ్యాక ఆడం కదా. అలా మనకు తప్పు అయింది అని తెలుసుకున్న తర్వాత మనలో పరివర్తన తెచ్చి మనం 10 మందికి ఉండే విధంగా ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉంది.
అందుకే ఇంపాక్ట్ ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా నేను గ్యారంటీగా ఉంటాను, వస్తాను. రీజన్ ఏంటంటే ఇదే మనం చేసే సేవ, ఇంత మించి మనం చేయాల్సిన సేవ లేదు. నా టాపిక్ ఈరోజు నేను 1/2 అవర్ 45 మినిట్స్ మాట్లాడతాను, కానీ ఈ 1/2 అవర్ 45 మినిట్స్ కూడా నా మనసు అంతరాంతరాల్లోంచి వచ్చింది మాట్లాడతాను. ఇది ఎప్పుడో తయారు చేసిన కంటెంట్ కాదు, మీకోసం ఇవాళ పొద్దున 5 నుంచి 7:20 దాకా కూర్చుని మీకోసం చేసిన కంటెంట్ అది. దానికి ప్రూఫ్ అందులో ఉంది, మీకు చూపిస్తా నేను ఎప్పుడు చేశానని చెప్పింది. ఫోకస్ ఫ్యూచర్. ఎడారిలో ఎట్టయితే గ్లాసు నీళ్ల కోసం మన ఫోకస్ ఉంటుందో, సిమిలర్లీ మన ఫోకస్ కేవలం మన ఫ్యూచర్ మీద మాత్రమే పెట్టాలి. ఫ్యూచర్ అంటే రేపు, రేపు అంటే ఆశ, ఆశ అంటే ఆశయం, ఆశయం అంటే మనం చేరాల్సిన గమ్యం, ఆ గమ్యం మీద మాత్రమే ఉండాలి. ఒక GPS ఆన్ చేసుకుంటే వి కన్వెన్షన్ వెంకట్ ఫౌండేషన్, నా తమ్ముడు వెంకట్ నాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. వెంకట్ ప్లీజ్ స్టాండ్ అప్, మీరు అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈజ్ ద పర్సన్ హూ ఇస్ ఓనర్ ఆఫ్ దిస్. ఎలా అయితే ఒక GPS పెట్టుకుంటే నేను డైరెక్ట్ వి కన్వెన్షన్కి వచ్చానో, అలా మన ఫ్యూచర్కి ఒక GPS మనం పెట్టుకోగలిగితే డైరెక్ట్ అక్కడికి వస్తారు, డైరెక్ట్గా అక్కడ రీచ్ అవుతారు. ఆ ఫ్యూచర్, యువర్ ఫోకస్ షుడ్ బి ఫ్యూచర్. వాట్ ఈస్ ఎ ఫోకస్? కేర్ఫుల్ అటెన్షన్ దట్ ఈస్ గివెన్ టు సంథింగ్ సచ్ యాజ్ ఎ టాస్క్, ఒక పని మీద కానీ, ఎబిలిటీ ఒక కాంపిటెన్సీ మీద కానీ, లేకపోతే ఫుల్ అటెన్షన్ ఆన్ సంథింగ్, దేని మీదైనా మీరు అది కావాలి అనుకుంటే అది జరిగి తీరుతుంది. మన వేదాలు, ఉపనిషత్తులు, మనకు చెప్పే బైబిల్స్, ఖురాన్లు, భగవద్గీతలు ఒకటే ఒక మాట చెప్తాయి, యద్భావం తద్భవతి. మనం ఏమనుకుంటే అది జరిగి తీరుతుంది. మనం అనుకోవాలి, మనం దృష్టి మీద పెట్టాలి. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల నేను పడిపోతాను అని మీరు అనుకుంటే మీరు పడిపోతారు. ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళే లోపల నేను నిలబడతాను అని మీరు అనుకుంటే మీరు నిలబడతారు. మీ ఫోకస్ కేవలం మీ ఫోకస్, మీ మెంటల్ కెపాసిటీ. ఫోకస్ ఇస్ ద లింక్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. మీకు ప్రతి సమస్య, ప్రతి నిర్ణయం తీసుకోవడానికి ఫోకస్ కావాలి. మంచిది చెడేది తెలుసుకోవడానికి ఫోకస్ కావాలి. మంచివాడెవడు చెడువాడెవడు తెలుసుకోవడానికి ఫోకస్ కావాలి. ప్రాబ్లం సాల్వింగ్, ఇది సమస్య ఎలా రావాలి? కరీంనగర్ అనే వర్కింగ్ డే వర్షం పడుతుంటే సమస్య ఎలాగైనా రావాలి, ఇది సమస్యకి ఆన్సర్. మీ ప్రాబ్లంని మీరు ప్రాబ్లంలా డిస్కస్ చేస్తే ప్రాబ్లంలా ఉంటుంది. ప్రాబ్లంని మీరు ఛాలెంజ్గా తీసుకుంటే మీకు ఛాలెంజెస్ ఆర్ మెట్, ప్రాబ్లమ్స్ ఆర్ డిస్కస్డ్. ప్రాబ్లం కేవలం డిస్కస్ చేస్తూ ఉంటాం, ఛాలెంజెస్ ఆర్ మెట్. సో ప్రాబ్లం సాల్వింగ్, రీజనింగ్, మనకున్నది జంతువులకి లేనిది, మనకున్నది లాజికల్ థింకింగ్ అండ్ రీజనింగ్. ఏది మంచి ఏది చెడు, అరే ఈ బిడ్డ నా బిడ్డలా ఉందిరా అనుకుంటే ప్రతి ఆడపిల్ల నా బిడ్డలా కనిపిస్తుంది కదా, భలే ఉందిరా ఈ అమ్మాయి అనుకుంటే భలే ఉందిరా అనిపిస్తుంది. మనం ఎలాంటి రీజనింగ్ చేసుకుంటే అలాంటి రీజనింగ్లో వస్తుంది. నేను చెప్తున్నాను, నేను 43 ఇయర్స్, ఈ సెప్టెంబర్ 11 అంటే ఇక్కడి నుంచి కరెక్ట్ ఇంకో 5-6 రోజుల లోపల నేను కెమెరా ముందు నుంచుని నా సినిమా, ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యి 44 ఏళ్ళు అవుతుంది. 44 ఇయర్స్ నా ముద్దమందారం సినిమా నేను హీరోగా యాక్ట్ చేసింది. సినిమాకి వెళ్ళే ముందర ఎందుకు చెప్తున్నాను వినండి, ఎట్లా ఆలోచిస్తే అట్లా అవుతుందని. మా అమ్మ నన్ను హీరోగా జంజాల్ గారు సెలెక్ట్ చేశాక నువ్వు వెళ్ళొద్దు అని చెప్పారు. నేను అడిగాను ఎందుకమ్మా వెళ్ళొద్దు అన్నారు. నువ్వు అక్కడికి వెళ్తే చెడిపోతావు సినిమా ఇండస్ట్రీకి అన్నారు. నీ దృష్టిలో చెడిపోవటం అంటే ఏంటి అని చెప్పారు. మా అమ్మ ఒక లిస్ట్ ఇచ్చింది. ఇవాటికి 44 ఇయర్స్ అయింది, మా అమ్మ పోయి కూడా 12 ఇయర్స్ అవుతుంది. మా అమ్మ చెప్పిన ఆ లిస్ట్లో ఒక్క పని కూడా నేను చేయలా. స్మోక్ చేయలా, డ్రింక్ చేయలా, నాన్ వెజ్ తినలా, ప్యాకాళ్ళ, చదువు మానేలా, ఒక్క ఆడపిల్ల నా చూపుతో కానీ నా మాటతో కానీ ఇబ్బంది పడలా. దట్ ఈస్ ద ఫోకస్ ఐ హ్యావ్ ఆన్ వాట్ ఐ హ్యావ్ కమిటెడ్. ఫోకస్, నథింగ్ ఎల్స్. బీయింగ్ ఫోకస్డ్ ఆన్ ద ఫ్యూచర్ మీన్స్ థింకింగ్ అబౌట్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ గురించి, నా ఫ్యూచర్లో ఏం ఫోకస్ చేయాలంటే ఆలోచించు. ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆలోచించండి. 5 ఏళ్ల తర్వాత నేనేం చేస్తానో ఆలోచించండి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది మనకు సస్పెన్సు, రాజమౌళి గారికి కాదు. ఆయనకి కథ తెలుసు. నీ జీవితం కథ నీకు తెలిస్తే నువ్వు ఫ్యూచర్ గురి మీద ఫోకస్ చేస్తావు. రేపు ఎలా ఉంటుంది అని నువ్వు ఆలోచించగలిగితే రేపు నీ కళ్ళకు కనిపిస్తుంది, నువ్వు అలా ఆ వైపుకు వెళ్ళగలుగుతావు. దెన్ యాంటిసిపేటింగ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. నేను లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్తే ఏమవుతుంది రైట్కి వెళ్తే ఏమవుతుంది అని మీరు కాన్సిక్వెన్సెస్, దాని పరిణామాలు యాంటిసిపేట్ చేయటం ఫోకస్. అండ్ ప్లానింగ్ అహెడ్, ముందరే ప్లానింగ్ చేయటం. 30 డేస్ తర్వాత నేనేం చేస్తా, 60 డేస్ తర్వాత నేనేం చేస్తా, 90 డేస్ తర్వాత నేనేం చేస్తా అని ఆలోచన ఉంది మనకి.
30, 60, 90 వేరే ఉంటాయి కదా. సాయంత్రం ఏంటి అని ప్లానింగ్ ఉంటుంది చూడండి. అబ్బా, ఆ ప్లానింగ్ ఎంత బాగుంటుంది. ముఖ్యంగా మందు కొట్టే వాళ్ళు మీకు తెలియదమ్మా, ఎంత బాగా ప్లాన్ చేస్తారంటే, అన్న నువ్వేం తెస్తావన్నా, అచ్చా నేను మంచిగా తెస్తా అన్న, చూడ నువ్వు తెస్తావా, ఏడగొచ్చింది. అసలు ఆ ప్లానింగ్ అసలు మన జీవితంలో 30 నిమిషాల తర్వాత ఏం చేస్తామన్న ప్లానింగ్ కూడా ఉంటుంది. కానీ 30, 60, 90 అంటే ఆ 30, 60, 90 కాదు. 30 డేస్ తర్వాత నేనేం చేస్తా, 60 డేస్ తర్వాత నేనేం చేస్తా, 90 డేస్ తర్వాత నేనేం చేస్తా. ఇట్ కెన్ హెల్ప్ యూ కనెక్ట్ విత్ యువర్ గోల్స్ అండ్ అన్ ఆస్పిరేషన్. గోల్ అంటే ఏంటంటే రేపటి మన ఆనందం ఈనాటి గోల్. రేపటి ఆనందం కదా. ఓ పెళ్లి చేసుకోవాలి, ఊరికే పెళ్లి చేసుకోవడం కాదు కదా, పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండటం గోల్ కదా. అంతే కదా. అంతేగా అనేవాళ్ళు లక్షల మంది ఉంటారు, కానీ జీవితాన్ని అంతేగా అని తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. మా ఆవిడని ఎవరో అడిగారు F2 వచ్చిన కొత్తల్లో, సార్ ప్రదీప్ సార్ ఇంట్లో కూడా అంతేగా అంటారండి అని అడిగాడు. ఆవిడేం చెప్పిందంటే, మా ఇంట్లో ఎప్పటి నుంచో అంతేగా నేనేం చెప్తే ఆయన అంతేగా అంటారు, ఆయన ఏం చెప్తే నేను అంతేగా అంటా, ఇద్దరం అంతేగా అంటేనే సంసారం ముందుకు జరుగుతుంది అని చెప్పింది అన్నమాట. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఆనందం మన ఆస్పిరేషన్. ఫోకస్ ఆన్ ద స్టెప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. లక్ష్యం నీకు తెలుసు, ఒక్కొక్క అడుగు మీద మాత్రమే ఫోకస్ చేయి. ఈరోజు మీరు చదువుకుంటుంటే, ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతుంటే, డిగ్రీ చదువుతుంటే, ఫస్ట్ ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్ టుడే. ఇవాళ ఏం చేస్తాను గుర్తుపెట్టుకోండి. నీ దారి కొత్త దారి అయితే రేపు అదే రహదారి అవుతుంది. 10 మంది ఫాలో అవుతారు, మనం వెనకాల పడతారు. 1986 అప్పటికి 3 సినిమాలు నేను హీరోగా యాక్ట్ చేసి వదిలేసి CA చదువుకుంటున్నప్పుడు, CA కంప్లీట్ అవుతున్న టైం లోపల నా దగ్గర 3 దారులు ఉన్నాయి. 1 టు గో బ్యాక్ టు ఇండస్ట్రీ యాజ్ అన్ యాక్టర్, 2 టు కంటిన్యూ యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్. బట్ నేను కొత్త దారిని ఎంచుకున్నాను. 1986లో తెలుగులో ఫస్ట్ సీరియల్ హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ నేనే. ఈరోజు ఇన్ని సీరియల్స్ వచ్చాయి కదా, అప్పుడు నేను తీశాను. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజున ఎవరికి అరే ఇటు వెళ్ళాలి, వెళ్తే ఏంటి అని ఎవరికీ తెలియలా. ఈ రోజున కనీసం 20,000 కుటుంబాలు దాని మీద బతుకుతున్నాయి. మీ దారి కొత్త దారి అయితే మీరు అక్కడి నుంచి అది రహదారి అవుతుంది. ర్యాపిడో మీ ఏజ్ వాళ్ళే కనుక్కున్నారు, స్విగ్గీ మీ ఏజ్ వాళ్ళే కనుక్కున్నారు, రెడ్ బస్ మీ ఏజ్ వాళ్ళే కనుక్కున్నారు. మీరు ఈ రోజున చూడండి, ఎన్ని కొత్త విషయాలన్నీ కూడా మీ ఏజ్ పిల్లలే కనుక్కున్నారు. మీ దారి కొత్త దారి అవ్వాలి, అప్పుడు అది రహదారి అవుతుంది. ఫోకస్ ఆన్ సింగిల్ స్టెప్. ద సక్సెస్ఫుల్ వారియర్ ఈజ్ ద యావరేజ్ మ్యాన్ విత్ లేజర్ లైక్ ఫోకస్. ఎవడైనా సరే పుట్టినప్పుడు ఎవడో ఎక్స్ట్రాడినరీగా పుట్టాడు, ఆర్డినరీ పర్సనే ఉంటాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ? ఎక్స్ట్రా. ఆర్డినరీ పర్సన్ రోజుకు 2 కిలోమీటర్లు నడుస్తాడు, జీవితాంతం 2 కిలోమీటర్లు నడుస్తాడు. ఎక్స్ట్రాడినరీ పర్సన్ 2 కిలోమీటర్లతో మొదలెడతాడు, 2.1, 2.2, 2.3 అని తనకు ఓపికన్నంత వరకు ఎదుగుతూనే ఉంటాడు. సో ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ అవ్వాలంటే లేజర్ లైక్ ఫోకస్. ఎలా ఒక లేజర్ లైట్ వేస్తే మన కంటిలో అలా ఉండాలి. ఒక ఈగిల్ ఆకాశంలో ఉంటుంది, కానీ దాని ఆహారం మీద లేజర్ లైక్ ఫోకస్ ఉంటుంది. సముద్రంలో ఉన్న ఒక చేపని ఎన్నో వేల అడుగుల పైనుంచి చూసి గమనించి వచ్చి దాన్ని పట్టుకెళ్తుంది. యూట్యూబ్లో మీకు 100 వీడియోలు దొరుకుతాయి. ఒక చిరుతపులి తన ఆహారం మీద ఫోకస్ చేసి ఆగి నక్కి అది వెళ్ళి చంపి తింటుంది. చీమ రేపటి మీద ఫోకస్ చేసి దాని ఆహారాన్ని తీసుకుని దాచుకుంటుంది. చీమ రేపటి ఆహారాన్ని మోస్తూ వెళ్తుంటే పురాణాల్లో కథ ఉంటుంది. నారదముని అడిగాట చీమని, ఏమ్మా చీమ ఇంత కష్టపడుతున్నావు ఎందుకు, రా నా దగ్గర బెల్లపుండు ఉంది నీకు ఇస్తాను, హాయిగా తిను అని. చీమ నవ్వి, రండి స్వామి మా ఇంట్లోకి లోపల తీసుకెళ్తే అక్కడ 100 బెల్లపుండలు పెట్టున్నాయట. రేపటి మీద ఫోకస్ ఉండబట్టి చీమ ఇవాళే పనిచేయటం మొదలెడతాను. చీమ ఫోకస్ ఉంటుంది. సిమిలర్లీ లేజర్ లైక్ ఫోకస్ జంతువులన్నిటికీ ఆహారం మీద ఫోకస్ ఉంటుంది. జంతువులందరికీ ఆహారం మీద ఫోకస్ ఉంటుంది. మనకి లక్ష్యం మీద ఫోకస్ ఉండాలి, గమ్యం మీద ఫోకస్ ఉండాలి, ఆనందం మీద ఫోకస్ ఉండాలి, ఎలా అక్కడికి రీచ్ అవ్వాలి అని మనకి ఫోకస్ ఉండాలి. మనో బాకర్, ఫాలో 1 కోర్స్ అంటిల్ సక్సెస్. ఒక కోర్సుని మన జీవితంలో అంతు చూసేదాకా వెళ్ళటమే ఫోకస్. ఒకటి పట్టుకున్నామంటే దాన్ని మధ్యలో వదిలేయకూడదు, అంతు చూసేదాకా దానికి వెళ్ళాలి. ఎన్ని అపజయాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం దాన్ని పట్టుకుని దాన్ని చివరి దాకా చూడాలి. పర్సివరెన్స్ అంటారు దాన్నే.
ఒక సాలెపురుగు ఉంటుంది. ఆ సాలెపురుగు మన ఇంట్లో ఎక్కడో ఒక ఇల్లు కట్టుతుంది. ఒక దసరాకో, దీపావళికో, రంజాన్కో, బక్రీద్కో, లేకపోతే క్రిస్మస్కో అమ్మో పని మనిషి వెళ్ళి దాన్ని ఇట్లా తుడిచేస్తుంది. అది కోపంగా చూస్తుందా? గట్టిగా అరుస్తుందా? భ్యాన్ ఏడుస్తుందా? కసెక్కును కొరుకుతుందా? నానాబూతులు తిడుతుందా? రే కత్తి కొనలతో కదరా కంటే చూపుతో చంపుతా అని పరుషంగా మాట్లాడుతుందా? ఏం చేయదు. పాక్కుంటూ వెళ్ళి ఇంకొక చోట తన ఇల్లుని కట్టుకుంటుంది. ఒక సాలెపురుకి అంత సహనం ఉంటే మనకి ఎంత సహనం ఉండాలి. అందుకే విన్స్టన్ చర్చిల్ చెప్తాడు, ద జర్నీ ఫ్రమ్ వన్ ఫెయిల్యూర్ టు అదర్ ఫెయిల్యూర్. అందుకే విన్స్టన్ చర్చిల్ చెప్తాడు, ద జర్నీ ఫ్రమ్ వన్ ఫెయిల్యూర్ టు అదర్ ఫెయిల్యూర్ వితౌట్ లాస్ ఆఫ్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ఈజ్ కాల్డ్ సక్సెస్ అంటాడు. ఒక ఓటమి నుంచి ఇంకో ఓటమికి చెక్కు చెదరని చిరునవ్వుతో చేసే ప్రయాణాన్ని విజయం అని చెప్తాడు. ఎందుకు చెప్తున్నానంటే వివేకానందుడు ఒక చోట చెప్తాడు, అది నారాయణ రెడ్డి గారు పలు చోట్ల ఉద్ఘాటిస్తారు. కెరటం అంటే నాకు ఇష్టము, పడినందుకు కాదు, పడినా తిరిగి లేచినందుకు అంటాడనమాట. ఇదే కాంటెస్ట్లో చంద్రబోసు ఒక సినిమాలో చెప్తాడు, తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా మర్చి ముందుకెళ్లాలని, కన్నుల నీరుని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పును ప్రమిదగా మలిచి కాంతి పంచాలని, గుండెతో గుండె చెప్పాను, అడుగుతో గమ్యం చెప్పాను, ప్రశ్నతో బదులే చెప్పాను, నేనున్నానని నీకేం కాదని అని రాస్తాడు చంద్రమోహన్. సూపర్గా ఆ సినిమాలో పాట మనకిష్టం, నేనున్నాను సినిమాలో. ఆ సినిమాలో మరి శ్రీయ గారితో నాగార్జున ఉన్నాడు వెనక, నేనున్నానని నీకేం కాదని అన్నాడు. నీతో నాతో ఎవడు ఉండడు. అద్దం ముందు నుంచుని మనతో మనం చెప్పుకోవాలి, నేనున్నానని నీకేం కాదని అని చెప్పాలి. మనతో మనం చెప్పాలి, ఎవ్వడు రాడు. బికాస్ 1 ఈజ్ అన్ ఆర్మీ, 2 ఈజ్ ఎ క్రౌడ్. మంచితనం చేయడానికి మనం ఒక్కళ్ళవే, నేనే నా సైన్యం, నాకెవడు ఒక్కల్లా, నా బౌన్సర్లు అక్కల్లా, నాకు పక్కన కొట్టే తబలాలు కొట్టేవాళ్ళు అక్కల్లా, నాకు మంది మార్బదులు అక్కల్లా, ఎక్కడికి వెళ్ళాలని నేను ఒక్కడనే వెళ్తా. ఓన్లీ నా డ్రైవర్ నాకు తోడుంటాడు. అతను కూడా నా డ్రైవర్ కాదు, నా ఫ్రెండ్, అక్కడే కూర్చున్నాడు. నేను 5 స్టార్ హోటల్కి వెళ్ళినా, రోడ్డు పక్క హోటల్కి వెళ్ళినా నాతో పాటు టేబుల్ షేర్ చేసుకుంటూ తింటాడు. అఫ్రోజ్ ఖాన్ వాడి పేరు, వాడు నా స్నేహితుడు, నా పక్కనే ఉంటాడు. ఒక ఆయన కూడా అడిగాడు నన్ను, ఈయనెవరు మీతో కూర్చున్నారు, మీ ఫ్రెండా అని అడిగాడు. కాదండి, నా డ్రైవరు, నా కొలీగు నాతో పాటు ఉంటాడు. అదేంటండి డ్రైవర్ని పక్కన కూర్చోబెట్టుకు తింటున్నారండి అన్నాడు. నేను అన్న, కారులో ఎవడు పక్కన కూర్చుంటావురా నువ్వు అని అడిగాడు. కారులో ఎవడు పక్క కూర్చుంటావురా నువ్వు అని అడిగా. మనిషిని మనిషిగా చూడటం మొదలు పెట్టండి, సమాజం బాగుపడుతుంది. మనిషిని మనిషిగా చూడాలంతే, ఇంకేం కాదు. అది నా 64 ఏళ్ల జీవితం ఇప్పుడు క్లోజ్ టు 64, ఐఎమ్ 63. అక్టోబర్ 20th చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలుసు. నా నోటితోటి నీ కులమేంటి అని ఒక్క వ్యక్తిని అడగలే వాళ్ళ దాకా. దట్ ఈస్ మై ఫాదర్స్ పెంపకం. సంబంధమే లేదు. మన కులం గురుకులం, నేర్చుకోవటమే, ఇంకే కులం లేదు మనకి. లర్నింగ్ అంతే మన కులం. మన మతం అభిమతం, మన అడ్రస్ మంచి వాళ్ళ గుండెలు. దట్స్ ఆల్, దట్ ఈస్ అవర్ చిరునామా. ఇంకేం అక్కర్లా మనకి జీవితంలో. ఈ పిల్ల మను బక్కర్ 22 years ఓల్డ్ గర్ల్, జస్ట్ 22, ఏప్రిల్ 2002లో పుట్టిందని నేను వికీపీడియాలో చూశాను. 22 ఏళ్ల వయసుకి 2 ఒలింపిక్స్లో మెడల్ సాధించిన తొలి వనితగా షూటింగ్లో, అసలు 2 medals ఇన్ 1 single ఒలింపిక్ సాధించిన ఈ పిల్ల ఉంది. ఆ అమ్మాయికి ఏముంది, షూట్ చేసేప్పుడు ఉన్న ఫోకస్ కాదు, ఎక్కడికి వెళ్ళాలో అనే ఫోకస్ ఉండబట్టి అక్కడికి వెళ్ళగలిగింది. తను ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళింది. ఫాలో 1 course until సక్సెస్. పారా ఒలింపిక్స్ నడుస్తున్నాయి. ఇది పొద్దున్నే నేను చేశాంటని ప్రూఫ్ నా నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను. ఇందులో 3, అవని లేఖరా ఉమెన్స్ 10 meters ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ గోల్డ్, నితీష్ కుమార్ మెన్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్ గోల్డ్, సుమిత్ అంతాల్ జావెలిన్ త్రో గోల్డ్. వీళ్ళ 3 అంగవైకల్యం ఉంది, అయినా సరే మనసు వైకల్యం లేదు, లక్ష్య వైకల్యం లేదు, ఫోకస్ వైకల్యం లేదు. వాళ్ళు 3 గోల్డ్ కొట్టి చూపించారు ఇండియాకి. ఎస్ఆర్లో గట్టిగా చప్పలు కొట్టండి. ఎస్ఆర్లో మనం ఎందుకు భయపడాలి, దేనికి భయపడాలి? ఒక చిన్న లోపం ఉంటే మనం భయపడాలా?
మనకి ఇంగ్లీష్ రాకపోతే భయపడాలా? మన కరీంనగర్లో పుట్టాం, ఈ చుట్టుపక్కల పల్లెటూరులో పుట్టామంటే భయపడాలా? మనకు తెలియపోతే భయపడాలా? మిస్టర్ మిస్ బేబీస్, మీ అందరికీ చెప్తున్నా, తెలియకపోవడం తప్పు కాదు, తెలుసుకోపోవడం తప్పు. తెలుసుకోపోవడం తప్పు, తెలియకపోవడం తప్పే కాదు. ద జర్నీ ఫ్రమ్ అన్నోన్ టు నోన్, ద జర్నీ ఫ్రమ్ నోన్ టు అన్నోన్ ఈజ్ వాట్ లెర్నింగ్ ఈజ్. ఈ ముగ్గురు ఇవాళ పొద్దున్న ఈనాడులో నేను లేవంగానే మొత్తం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత 6:30కి పేపర్ వస్తే పేపర్లో హెడ్లైన్స్, ఈ అమ్మాయి తెలుగు పిల్ల దీప్తి 400 మీటర్స్లో కాంస్య పథకం వచ్చింది. మొన్నటిదాకా అమ్మాయికి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. పారా ఒలింపిక్స్లో 3rd ప్రైజ్ అండ్ షీ లాస్ట్ బై జస్ట్ 30 ఒక సెకండ్లో 30th అంటే 50% అంటే అర సెకండ్ తేడాతో ఓడిపోయింది. లేకపోతే గోల్డ్ వచ్చేది అమ్మాయికి. దీప్తి మన తెలుగు పిల్ల. అన్నీ లేకపోతేనే వాళ్ళు అంత చేస్తున్నారు, అన్నీ ఉండి మనం ఎంత చేయాలి తల్లి, ఎంత చేయాలి? పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ అప్రిషియేట్ దిస్ లిటిల్ గర్ల్. ఆల్వేస్ రిమెంబర్ యువర్ ఫోకస్ డిటర్మిన్స్ యువర్ రియాలిటీ. మీ ఫోకస్ మీరేంటో చెప్తుంది ప్రపంచానికి. మీ ఫోకసే, ఇంకేం కాదు. 105 అన్నదమ్ములు, కౌరవులు పాండవులు, గురు ద్రోణాచార్యుడు విలువిద్య నేర్చుకోమన్నారు, అందరూ వెళ్ళారు. చెట్టును చూడమన్నాడు, అందరూ చెట్టును చూశారు. చెట్టు కొమ్మను చూడమన్నారు, కొందరే చూశారు. గుబురాకులు చూడమన్నారు, ఇంకొందరే చూశారు. గుబురాకుల్లో చిలకను చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. చిలక కన్నును చూడమన్నాడు, అర్జునుడు చూశాడు. గురి చూడమన్నాడు, అర్జునుడు చూశాడు. కొట్టమన్నాడు, కొట్టాడు, చిలక కింద పడింది. బికాస్ హీ బిలీవ్డ్, హీ హాజ్ ఎ ఫోకస్ ఆన్ దట్ పీరియడ్. నేను దాన్ని దృష్టి పెట్టి కొట్టగలను అనుకున్నాను. అరే మామ, 100 మంది కొడితే చిలకలు ఉంటాయిరా అల్లా. నమ్మాడు. మన మీద మనం చేసే నమ్మకమే మన పెట్టుబడి. లక్షలు వేల వ్యాపారాలకి పెట్టుబడులు, అక్కల కోట్లు. మీ మీద మీరు ఉంచుకునే నమ్మకమే రేపు మీ ఎదుగుదలకి పెట్టుబడి. ఎవడైతే తన్ని తాను నమ్మాడో వాడు టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్తాడు. ఫోకస్ ఆన్ యువర్ టార్గెట్. నీకు అవార్డు కావాలా? ఫోకస్ ఆన్ దట్. నీకు రివార్డ్ కావాలా? ఫోకస్ ఆన్ దట్. నీకు ఐటీ జాబ్ కావాలా? ఫోకస్ ఆన్ దట్. నీకు డబ్బు కావాలా? ఫోకస్ ఆన్ దట్. నీకు మంచి పేరు కావాలా? ఫోకస్ ఆన్ దట్. జస్ట్ ఫోకస్. ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్. చేంజ్, ఫోకస్ ఆన్ చేంజ్. హిందీలో ఒక సూపర్లేటివ్ సామెత ఉంటుంది, లక్ష్యాన్ని మార్చొద్దు, తీరాన్ని మార్చొద్దు, తెరచాప దిశ మారుస్తే చాలు తీరం వైపుకి వెళ్ళిపోతామంటారు. అంటే లక్ష్యాన్ని మార్చాల్సిన అవసరంలా, మన ఆలోచన విధానాన్ని చిన్నగా మారుస్తే లక్ష్యం వైపు నువ్వు వెళ్ళగలుగుతావు. జస్ట్ చేంజ్ యువర్ ఫోకస్, చేంజ్ యువర్ ఫోకస్. మీరు చూస్తూ ఉంటారా, ఇట్లా ఫోకస్ షిఫ్ట్ చేస్తారు. అప్పటిదాకా హీరోయిన్ మీద ఉన్న ఫోకస్ తిడుతూ ఉంటుంది. ఇట్లా షిఫ్ట్ చేసేటప్పటికి హీరో ప్రధానంగా కనిపిస్తాడు. ఒక్కసారి ఇట్లా చూస్తాడు. మనం కూడా అంతే, పక్క మించి మన వాళ్ళ మీకు ఫోకస్ షిఫ్ట్ చేసుకుంటే లైఫ్లో మనం కూడా ఫోకస్ ఆఫ్ అట్రాక్షన్లో ఉంటాం. మనం కూడా నిన్ను నువ్వు ఫోకస్ చేసుకో. గుర్తుపెట్టుకో, వాడు చెక్కుకుంటున్నాడు తన బొమ్మలో. ఇది కూడా గూగుల్లో పొద్దున్నే చూసి నేను ఆశ్చర్యపోయా. సిమిలర్ కదా, చెక్కుకుంటున్నారు. నేను ఒక కొటేషన్ చెప్పా, ఎప్పుడూ చెప్తా. ఇది మీ గూగుల్లో దొరకదు, యూట్యూబ్లో దొరకదు. ఎందుకంటే స్వామి ప్రదీప్తానంద కొటేషన్. చెప్పమంటారా? సూపర్. చెక్కితే వచ్చేది శిల్పం కాదు, చెక్కితే వచ్చేది శిల్పం కాదు, అక్కర్లేని పార్ట్స్ తీసేస్తే మిగిలే శిల్పం. అక్కర్లేనివి తీసేస్తే మిగిలే శిల్పం. మీలో కూడా ఎంత చెక్కుతాం, ఏం నేర్చుకోవాలి అనే తపన ఉంటుంది. ఫస్ట్ ఏం తీసేసేయాలి, మనలో అక్కర్లేని అహం తీసేయండి, నెగటివిటీ తీసేయండి. ఏమేమి తీసేస్తారో అవన్నీ తీసేయండి, మిగిలేది మీరు అద్భుతమైన శిల్పాలు అవుతారు కదా. నారాయణ రెడ్డి గారు అంటారు ఒక చోట, ఎంత గీస్తే చిత్రము, ఎంత చెక్కితే శిల్పము, కబుర్లు చెప్పకే కాలమా, ఎంత చస్తే ఒక జీవితం అంటాడు. మనం ఎంత స్ట్రగుల్ అయితే ఒక లైఫ్ వస్తుంది మనకి. స్ట్రగుల్ లేకుండా వచ్చిన వాళ్ళు చూసారా? ఈసీజీ అంటే మనకి ఇష్టం, ఎందుకంటే స్ట్రైట్ లైన్ ఉంటే నువ్వు పోతావు. ఆ స్ట్రైట్ లైన్ వస్తే ఈసీజీలో మనం పోయినట్లు లెక్క కదా. ఈసీజీ అంటే మనకి ఇష్టం, ఎందుకంటే అది అప్ అండ్ డౌన్స్ ఉంటుంది కాబట్టి. లైఫ్ ఈజ్ లైక్ ఏ ఫౌంటైన్. సమ్టైమ్స్ యు ఆర్ అప్, సమ్టైమ్స్ యు ఆర్ డౌన్, హ్యాపీ, సారో, అన్సర్టన్, బట్ స్టిల్ యు గివ్ డిలైట్ టు ద పీపుల్. ఫౌంటైన్ లాగా మనం ఉండాలి.
అప్పుడప్పుడు పైన ఉంటాం, అప్పుడప్పుడు లోలో ఉంటాం. భయపడకుండా ముందుకెళ్ళాలి. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు కనుక్కోవడం లైఫ్ కాదు. లైఫ్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఆవిష్కృతం చేసుకోవటం లైఫ్. నాకెవడు చెప్పలా వచ్చి స్టేజ్ మీద మాట్లాడాలని, ఎవరు చెప్పలా. కానీ 8th క్లాస్లో అప్పటికే డ్రామాస్ వేసేవాడిని. వివి స్కూల్, హైదరాబాద్, ఓల్డ్ సిటీ. నేను అక్కడే పుట్టి అక్కడే పెరిగా. ఆమె హైదరాబాదీ స్టార్. తెలంగాణలో పుట్టి పెరిగిన ఫస్ట్ హీరో నేను. 8th క్లాస్లో మా తెలుగు టీచర్ డిఎస్ శర్మ సారు లేచి, అరే ఈ పాఠం చదవరా అన్నాడు. నేను గట్టిగా చదవటం అయిపోగానే ఆయన వచ్చి స్టాఫ్ రూమ్లో కలువు అన్నాడు. ఆ రోజుల్లో స్టాఫ్ రూమ్లో కలమంటే ఒకటే ఇండికేషన్, జింతాత జింతా జింత, ఇంకేం లేదు. పడ్డాయిరా అనుకున్నాను. ఇంకా వెళ్ళా భయపడుతూ. కూర్చోబెట్టుకుని పక్కన, నీలో ఆరేటరీ స్కిల్స్ ఉన్నాయి, నువ్వు మాట్లాడగలవు, నువ్వెందుకు డిబేట్లు ట్రై చేయగలవు అన్నారు. నేనా సార్ అన్నా. అవునరా నువ్వే అన్నారు. అప్పటి నుంచి డిబేట్లు మాట్లాడటం మొదలుపెట్టా. 1974 నేను డిబేట్లు మాట్లాడటం మొదలెట్టా. దిస్ ఈజ్ మై 50th ఇయర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ఆన్ ద స్టేజ్. 50th ఇయర్. నన్ను నేను ఆవిష్కరించుకున్నా. ఎవరో వస్తాడని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా అంటాడు శ్రీశ్రీ. ఎవ్వడు రాడు. నీకు కావాల్సిన దానికి నువ్వే సైన్యం. నీకు నువ్వే ఆవిష్కృతం చేసుకోవాలి. ఈ అమ్మాయి ఉంది, నీ అమ్మాయి పేరు శ్రావ్య అనుకుందాం. శ్రావ్య వాంట్స్ టు బికమ్ ఈటీవీ యాంకర్. ఈటీవీ యాంకర్ ఎట్లా అవ్వాలి సార్, ఎట్లా అవ్వాలి సార్, ఎట్లా అవ్వాలి సార్, ఎక్కడ పోవాలి సార్, ఆడిషన్స్ ఎట్లా ఇవ్వాలి సార్, ఎక్కడ ఇవ్వాలి సార్ అని అడుగుతూ ఉంటుంది. నేనేం చెప్తా అంటే, శ్రావ్య ఈనాడు పేపర్లో వసుంధర పేపర్ కట్ చేసుకోండి. కట్ చేసుకుని అద్దం మీద పెట్టుకో. నీ ఫోన్లో సెల్ఫీ మోడ్లో పెట్టుకుని వీడియో మోడ్లో పెట్టుకో. నమస్కారం, ఈటీవీ వార్తలకు స్వాగతం, నా పేరు శ్రావ్య అను. ఎవడాపుతాడు నిన్ను? ఎవడైనా ఆపగలడా మిమ్మల్ని? ఎవ్వడూ ఆపలేడు. మనని మనం ఆపుకుంటున్నాం. ప్రపంచం మనని ఆపట్లేదు. మన ఊరికే మన మీద మనం ముసుకేసుకుని, మన మీద మనం పరదా వేసుకుని, వీడు వాడు 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 నన్ను ఆపుతున్నాడు అని. నువ్వు ఫౌంటైన్ లాంటి దాన్ని ఎంత తొక్కితే అంత పైకి లేస్తావు. గుర్తుపెట్టుకో, నేను నువ్వు మాత్రమే ఆపుకుంటున్నావు. ప్రపంచంలో ఎవరు ఆపట్లా. ఫస్ట్ ప్రయారిటీ యూ. చుట్టూ ఉన్న వాళ్ళు కాదు. ఒక అక్షరం బాగుంటే మరో అక్షరంతో కలిస్తే అది పదం అవుతుంది. కొన్ని పదాలు వాక్యాలు అవుతాయి, వాక్యాలు కావ్యాలు అవుతాయి. కానీ అక్షరం బాగుండాలి కదా ఫస్ట్. ఆ అక్షరాన్ని నిన్ను నువ్వు బాగు చేసుకో. ఫస్ట్ నిన్ను నువ్వు బాగు చేసుకో. ఇఫ్ యు ఆర్ ఏ నైస్ హ్యూమన్ బీయింగ్, దిస్ ఇండియా విల్ బి ఏ నైస్ హ్యూమన్ బీయింగ్. అందుకే ఏం చెప్తారు, ద సమ్ టోటల్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ ఇండివిజువల్ క్యారెక్టర్ అంటారు. మనం ఒక్కొక్కళ్ళం ఎంత బాగా ఉంటే క్యారెక్టర్. వాట్ ఈస్ ద క్యారెక్టర్ వీఆర్ టాకింగ్ అబౌట్? స్వామి వివేకానందుడు చెప్తాడు, ఇట్ ఈస్ నైదర్ యువర్ ఎర్నింగ్ నార్ యువర్ లెర్నింగ్ దట్ విల్ ట్రావెల్ అలాంగ్ విత్ యూ టు చేస్ ది ఎడమంటైన్ వాల్స్ ఆఫ్ డిఫికల్టీస్ అంటాడు. హలో, ఆర్ యు ఆల్ విత్ మీ? మీ కష్టకాలంలో నువ్వు చదివిన చదువు కానీ, నువ్వు సంపాదించిన డబ్బు కానీ, నీ అవార్డులు కానీ, నీ ఉద్యోగాలు కానీ నీతో ఉండవంటాడు. అని ఏం చెప్తాడంటే, ఇట్ ఈస్ యువర్ క్యారెక్టర్ దట్ ట్రావెల్స్ అలాంగ్ విత్ యూ అంటాడు. నీ క్యారెక్టర్ మాత్రమే నీతో ట్రావెల్ చేస్తుంది. వాట్ ఈస్ ద క్యారెక్టర్? ప్రదీప్ అవుట్ సైడ్. నేను ఏ బట్టలు వేసుకున్నా, ఏ కారులో వచ్చా, ఏ స్పెక్స్ పెట్టుకున్నా, ఏ షూ వేసుకున్నా, ఇవన్నీ ప్రదీప్ అవుట్ సైడ్ మీరు అందరూ చూస్తారు కదా. కానీ ప్రదీప్ ఇన్సైడ్ నేను ఎలా ఉన్నానది నాకు ఇంపార్టెంట్. బయట ఎలా ఉంటే ఏమైంది? మీరు చూస్తారు, ఇక్కడ హాల్ చూశారు, ఫస్ట్ స్టేజ్ మీదకి వచ్చి నన్ను చూశారు, నా హైట్ని చూశారు, నా నెత్తి మీద ఉన్న బట్టతల్ని చూశారు. మీరు చూస్తారు ఫస్ట్. స్లోగా నేను మాట్లాడటం మొదలెడుతుంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఏం కనిపించట్లా, నా మాట మాత్రం వినిపిస్తుంది, నేను చెప్పేది మాత్రం అర్థమవుతుంది. అంటే మన భౌతికమైంది కేవలం కొంతసేపు మాత్రమే ఉంటుంది. మన క్యారెక్టరు, మన పర్ఫార్మెన్సు లైఫ్లో చాలా గట్టిగా ఉంటుంది. సో నిన్ను నువ్వు క్రాఫ్ట్ చేసుకో. యూ వాంట్ టు బికమ్ ఏ నైస్ హ్యూమన్ బీయింగ్. ఆ మూడు ఒక కాంబినేషన్. కాఫీకి ఎట్లయితే కాఫీ పౌడర్, మిల్క్, షుగర్ ఉంటుందో అలా మనకి కూడా ఒక కాంబో ఉంది. సక్సెస్ఫుల్ కాంబో టు క్రాఫ్ట్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ కాల్డ్ ఆస్క్. ASK. A ఫర్ యాటిట్యూడ్, S ఫర్ స్కిల్ అండ్ K ఫర్ నాలెడ్జ్. నీలో యాటిట్యూడ్ బాగుండాలి, నీ స్కిల్ బాగుండాలి, నీ నాలెడ్జ్ బాగుండాలి. నువ్వు అద్భుతమైన ప్రవర్తన ఉండి నీకు నైపుణ్యం లేదు, నీకు నాలెడ్జ్ లేదు, యు ఆర్ ఎ జీరో. నీకు అద్భుతమైన నైపుణ్యం, టాలెంట్ ఉంది, నీకు యాటిట్యూడ్ లేదు, నాలెడ్జ్ లేదు, యు ఆర్ ఎ జీరో. నీకు అద్భుతమైన జ్ఞానం ఉంది, నీకు ప్రవర్తన లేదు, నీకు నైపుణ్యం లేదు, యు ఆర్ జీరో.
ఈ మూడింటికి కాంబినేషన్ ఉంటేనే నిన్ను నువ్వు క్రాఫ్ట్ చేసుకుని ముందుకెళ్ళగలుగుతావు. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్. మనకేముంది, బతుకుతారా, జీవిస్తామా? బతకడానికి ఏముంది, ఏటి ఒడ్డున గులకరాయి కూడా బతుకుతుంది, గులాబీ పక్కన ఉన్న ముళ్ళు కూడా బతుకుతుంది. బతకడం కాదు, జీవించడం అంటే ఇష్టమైన జీవితాన్ని మనం జీవించుకోవటం. నాకు ఇష్టమైన పని నేను చేయటం. అప్రయత్నంగా మన మొహం మీద వచ్చే ఒక చిరునవ్వు ఉంటుంది. మనం మంచి పని చేసినప్పుడు, మనం సక్సెస్ సాధించినప్పుడు మన మొహం మీద వచ్చే ఒక చిన్న చిరునవ్వు మనకి 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. ఎస్ ఆర్ నో? ఆ చిరునవ్వే మనం ఆపాదించుకోవాలి. నీ చుట్టూ ఉన్న వారిని అవుట్ ఫోకస్ చేయి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మన్ని పక్కకి లాగే వాళ్ళు ఉంటారు. 90% మంది, 10% మందే మంచి వాళ్ళు ఉంటారు. నీకు అవసరమా ఇప్పుడు ఇంపాక్ట్ పోవాలా, 2 గంటలు అక్కడ ఉండాలా? నన్ను కూడా నేను సాయంత్రం ఒకళ్ళు అన్నారు మా ఆఫీస్లో, సార్ ఎందుకు సార్ మీరు పోకపోతే ఏమవుతుంది సార్, ఇప్పుడు వర్షంలో పడి మీరు పోవాలా సార్, మీరు వెళ్ళాలా సార్, మీరు ఉండండి సార్, మీరు వెళ్ళొద్దు సార్ అని మన చుట్టూ ఉన్న వాళ్ళు మన అంటూ ఉంటారు. మనం అనవలసింది ఒకే ఒక్క మాట, నీకెందుకురా అనాలి. దిస్ ఇస్ మై లైఫ్, దిస్ ఇస్ మై లైఫ్, మై లైఫ్ మై చాయిస్. ఇది నా చాయిస్, నాకు ఇది ఇష్టం ఇక్కడికి రావటం. దీనికి ఒకడు గుర్ర పందాలకు వెళ్తాడు, ఒకడు క్లబ్బులకు వెళ్తాడు, ఒకడు ఇంత 2 కిలోల స్వీట్ తింటాడు. నాకు ఇక్కడ వస్తే ఆనందం కాబట్టి నేను ఇక్కడికి వచ్చా. మీరు కూడా మీ ఆనందాన్ని వెతుక్కుని అక్కడికి వెళ్ళి ఉండండి. మీ చుట్టుపక్కల వాళ్ళని పట్టించుకోవద్దు. చుట్టూ అంతా నెగటివ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా నీకు ఇది రాదు, నీకు ఇది రాదు, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు అంటాడు. నీ వల్ల అవుతుందా అని అడగండి, ఒక్కడు కూడా జవాబు చెప్పలేడు. ఇది చెయ్యొద్దు అంటారు, ఏం చేయాలి అని అడగండి, పక్కవాడు చెప్పలేడు. సో 100 మంది మధ్యలో ప్రతివాడి ఫోకస్ మన మీద ఉండాలి. హీరోల మీదే ఫోకస్ ఉంటుంది, హీరోయిన్ల మీదే ఫోకస్ ఉంటుంది. వెనకున్న గ్రూప్ డాన్సర్స్ మీద ఉండదు, వెనకున్న జూనియర్ ఆర్టిస్టుల మీద ఉండదు, వెనకున్న సపోర్టింగ్ యాక్టర్స్ మీద ఉండదు. నీ లైఫ్కి నువ్వే హీరో, నీ లైఫ్కి నువ్వే హీరోయిన్. లెట్ ద ఫోకస్ బి ఆన్ యూ, ఓన్లీ ఆన్ యూ, నాట్ ఆన్ ఎనీవన్ ఎల్స్. ఎక్కడ పోయినా మనమే నెంబర్ 1గా మనం ఉండాలి. వాళ్ళందరినీ అవుట్ ఫోకస్ చేసే, నీ భవిష్యత్తుని మాత్రమే ఫోకస్ చేయి. జరిగిపోయిన దాన్ని నువ్వేం చేయలేవు. ఎస్టర్డే ఈజ్ ఎ హిస్టరీ, ఎస్టర్డే ఈజ్ ఎ హిస్టరీ, దాన్ని మనమేం చేయలేవు. రేపటి కోసం ఈరోజు తీసుకునే ఆలోచనలు మన రేపు వైపు అడుగేస్తాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. మనం ఎక్కడ పుట్టామో మనకు తెలియదు, ఎలా పుట్టామో మనకు తెలియదు. ఆడపిల్లలుగా పుట్టామో మగపిల్లలుగా పుట్టామో మన చాయిస్ కాదు. పెద్దింట్లో పుట్టామా పేదింట్లో పుట్టామా మన చాయిస్ కాదు. తెల్లగా పుట్టామా నల్లగా పుట్టామా పొడుగ్గా పుట్టామా పొట్టిగా పుట్టామా మన చాయిస్ కాదు. పల్లెటూరులో పుట్టామా పట్టణంలో పుట్టామా మన చాయిస్ కాదు. అవన్నీ జరిగిపోయిన సంఘటనలు. కానీ ఈ క్షణం నుంచి నీ జీవితం నీ చాయిస్, నీ చాయిస్. నువ్వేం అనుకుంటే అది జరిగేలా మనం వెళ్ళాలి. దిస్ ఈస్ ద చాయిస్ వీ నీడ్ టు కీప్ ఆన్ అవర్ ఓన్ సెల్ఫ్. చేంజ్ యువర్ ఫోకస్, చేంజ్ యువర్ ఫ్యూచర్. నువ్వు జస్ట్ ఫోకస్, ఇప్పటిదాకా అనుకుంటున్న వాడి ఇదే ఎందుకు అని ఆలోచించు, కొత్త విషయం కనిపిస్తుంది నీకు. ఇంకా ఏం చేయొచ్చు అని ఆలోచించు, కొత్త విషయాలు కనిపిస్తాయి. కళ్ళ ముందర ఇది ఒక్కటే ఉంటుంది, నేను ఇంజనీర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, నేను ఇదే అవ్వాలి, ఇదే అవ్వాలి, ఇదే అవ్వాలి. ఒక్కసారి పక్క తీసి చూస్తే ప్రపంచం ఇంకా ఉంటుంది. అప్పుడు కూడా ఇదే మంచిదైతే ఇదే చేయి, అప్పుడు కూడా ఇదే మంచిదైతే ఇదే చేయి. కానీ ఆలోచించు, ఆలోచించు. నీ ఫోకస్ మొత్తం ఫ్యూచర్ వైపు పెట్టి ఆలోచించు. ఫోకస్ ఆన్ ఫ్యూచర్, నాట్ ఆన్ ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్ లేనివాడు ఎవడున్నాడు ఈ ప్రపంచంలో? ఫెయిల్యూర్ లేనివాడు ఎవరున్నారు? మనం ఇష్టపడే ఎంతో మందికి జీవితంలో అందరికీ ఫెయిల్యూర్ ఉంది. వాళ్ళు రాజకీయ నాయకులైనా, సినిమా యాక్టర్లైనా, లేకపోతే గొప్ప గొప్ప లీడర్స్ అయినా, మీ అమ్మకైనా నాన్నకైనా, మీరు ఆలోచించే టీచర్కైనా, ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో ఫెయిల్యూర్ ఉంది. నాకు కూడా జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. వాటిని పట్టించుకుని కుంగిపోతే ఎట్లా? యూ హ్యావ్ 2 ఆప్షన్స్. ఆప్షన్ నెంబర్ 1, ఫెయిల్యూర్ని అండర్టేకర్గా తీసుకుని, అయ్యో నేనే కష్టపడ్డా, నాకే అపజయం వచ్చింది, నేనే ఓడిపోతున్నా, నేనే ఫెయిల్యూర్ని అపజయం తీసుకోవటం. ఆప్షన్ నెంబర్ 2, ఫెయిల్యూర్ని టీచర్ కింద తీసుకోవటం. ఓ నిప్పులో వేలు పెడితే కాలుతుంది కదా, ఇంకోసారి నిప్పులో వేలు పెట్టకూడదు అని మనం ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోవటం. So make your failures as a teacher, then change your focus, change your future. దాన్ని మార్చి మనం బ్రహ్మాండంగా వెళ్ళచ్చు. మారుతున్న పరిస్థితులపై ఫోకస్ చేయి. ఈరోజు మనం అందరం గొప్పగా ఫీల్ అవుతున్నాం. సిఎస్సి గేట్లు ఓపెన్ చేశారు. సిఎస్సి ఒక్కటే తీసుకుంటాం ఇంజనీరింగ్లో, మిగతావన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు అని మీరు అందరూ అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇదివరకు 60 మంది కాంపిటీట్ అయిన సిఎస్సిలో ఉద్యోగాలకి ఇప్పుడు 360 మంది కాంపిటీట్ అవుతారు. అంటే మీరు ఎంత మారాలో ఆలోచించండి.
మనం అందరం కూడా ఇప్పుడు నేర్చుకుంటున్న ఒకే ఒక్క మాట AI అండ్ ML. ఇదే కదా, మైండ్ అంతా అదే కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్. ఈ తప్పు ఏం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఫైన్. ఒక మిషన్ని కనుక్కుంది ఎవరు? మనిషి. కానీ మనిషి ఏమవుతున్నాడు ఈరోజు? మిషన్కి భయపడుతున్నాడు. నేను ఏప్రిల్లో లాస్ వేగాస్కి వెళ్ళా, ఒక షో అనే స్టో చూడ్డానికి నేను నా తమ్ముడు. అక్కడ ఒక రోబో ఉంది బయట ప్రీ ఏరియాలో. మా బ్రదర్ హాయ్ అన్నాడు, అది హాయ్ అంది. నేను కూడా హాయ్ అన్నా. హలో, వాట్స్ యువర్ నేమ్ అంది. మై నేమ్ ఇస్ ప్రదీప్ అన్న. యు ఆర్ ఫ్రమ్ విచ్ కంట్రీ అని అడిగింది. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అన్న. ఓ, వుడ్ లైక్ టు టాక్ టు మీ, ఇండియా ఇస్ అ నైస్ కంట్రీ, ఫ్రమ్ విచ్ ప్లేస్ యు ఆర్ అని. అంటే నేను హైదరాబాద్ అన్నా. ఓ, హైదరాబాద్, ఐకానిక్ ఫర్ చార్మినార్. ఒక మిషన్ మాట్లాడుతాను మనతో. మనం ఇంకెంత స్మార్ట్గా ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక పాట రాయాలంటే చంద్రబోస్ గారిని పిలిచి లేదా ఇంకో రచయితని పిలిచి వాళ్ళకి సిచ్యువేషన్ చెప్తే వాళ్ళు పాట భావం తీసుకుని దాన్ని పాట రాస్తే దాన్ని కీరవాణి గారు కంపోజ్ చేస్తే